కూటమి ప్రభుత్వంలో స్వయం ఉపాధికి 4-4 పెద్దపేట. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. కూటమి ప్రభుత్వంలో స్వయం ఉపాధికి పెద్దపేట P4 ద్వారా మరింత ముందుకు ట్రక్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన రవాణా శాఖ తనిఖీ అధికారులు. స్థానిక రోడ్డు సేఫ్టీ NGO వారి ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేట టౌన్లో స్వయం ఉపాధి రోడ్డు ప్రమాదాల నివారణ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ RTO కార్యాలయం ప్రక్కనే రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ సెంటర్ పేరుతో ట్రక్ డ్రైవర్ల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆ శిక్షణా సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ కనకదుర్గ పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు P4 ద్వారానే చదువు లేని వారికి ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ లైసెన్స్ ఇప్పించడం, వారికి స్వయం ఉపాధి కల్పించాలనే దృక్పథంతో ఈ యొక్క శిక్షణా సంస్థను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన కిందనే MSME యూనిట్గా నెలకొల్పడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క శిక్షణా సంస్థకు అనుమతులు ఇవ్వాలని సంబంధిత ఫీజును చెల్లించి స్థానిక జిల్లా రవాణా శాఖ అధికారి గారికి పెట్టిన అర్జీ మేరకే జిల్లా రవాణా శాఖ అధికారి ఇచ్చిన ఆదేశాల మేరకు 3 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు నరసరావుపేట, పిడుగురాళ్లతో చిలకలూరుపేట సభ్యులతో కూడిన తనిఖీ కమిటీ వచ్చి అనుమతులు మంజూరు కోసం పరిశీలించడం జరిగింది. పల్నాడు జిల్లా కేంద్రంలో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారికి రవాణా రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవడానికి, జిల్లాలో ఉపాధి రంగంలో వృద్ధి సాధించడానికి, ముఖ్యంగా జిల్లాలో చదువులేని ఉపాధి లేని యువతకు స్వయం ఉపాధి మరియు ఆర్థిక స్థిరత్వం కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ సెంటర్ నందు శిక్షణ కాలంలో CPR పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మార్గదర్శి బంగారు కుటుంబంలో భాగంగానే మార్గదర్శి ద్వారా పేదవారిపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఉచితంగానే ట్రాన్స్పోర్ట్ వాహనం శిక్షణ మరియు లైసెన్స్ ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పన జరుగుతుందని, ఈ యొక్క శిక్షణా కాలంలో శిక్షణ తీసుకునే వారికి P4 కిట్టు కూడా అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. సెంట్రల్ మోటార్ వాహనం చట్టం ప్రకారమే అన్ని రూల్స్ను పాటించి, ముఖ్యంగా అడ్మిషన్ కార్యాలయము, తరగతి గదులు, డిజిటల్ క్లాస్ రూమ్, హైడ్రాలిక్తో కూడిన ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని శిక్షణ ఇవ్వడానికి అనుభవం కలిగిన వారిని నియమించడం జరిగిందని, ముఖ్యంగా సిలబస్ రూల్ నెంబర్ 31 ప్రకారం క్లాస్ రూమ్లో శిక్షణ తీసుకునే వారికి బోధించడానికి ఉన్నత విద్య కలిగిన బీటెక్ మెకానికల్ కోర్సు చేసిన వారిని నియమించడం జరిగిందని, ఈ యొక్క ట్రక్ డ్రైవింగ్ శిక్షణ సంస్థ అన్ని ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల రహిత ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లను తయారు చేస్తామని, మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన మోటారు వాహనాల చట్టం ప్రకారమే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు 10వ తరగతి నిబంధన తొలగించి మేరకు చదువు లేని వారు కూడా ట్రాన్స్పోర్ట్ వాహనాల లైసెన్స్ శిక్షణ ద్వారా పొందవచ్చని, ఈ యొక్క శిక్షణా సంస్థ రోడ్ సేఫ్టీ NGO సంస్థకు అనుబంధం అయిన సందర్భంగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ తీసుకునే వారికి NGO ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పాటు చేస్తామని, రాబోయే రోజుల్లో జిల్లాలో ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వాహనాల శిక్షణ ద్వారా ఉపాధి కల్పన వలన జిల్లా మరింత వృద్ధి రేటు సాధిస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.